అట్లాంటి మనిషి పవన్ కళ్యాణ్ నేనే గెలిపించానంటే అంగీకరిస్తాడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇంకోటి పిఠాపురంలో వర్మ గెలిచింది ఎట్లాగా? అక్కడ క్షత్రియులు ఎంతమంది ఉంటారు? 15,000 20,000 ఉంటారు. క్షత్రియ ఓట్ బ్యాంక్ ఏమి ఉండదు. మరి అక్కడ కాపు ఓట్ బ్యాంక్, కాపులు వర్మని గెలిపించారు. ఇప్పుడు ఆ కాపులు పవన్ కళ్యాణ్ ఓన్ చేసుకున్నారు. ఆ పనిలో గ్రౌండ్ లెవెల్లో అనేక మంది కార్యకర్తలు పనిచేశారు పవన్ కళ్యాణ్. ఈయన కూడా పనిచేసి పెట్టాడు, కోఆర్డినేట్ చేశాడు. కోఆర్డినేట్ చేసినందుకు ప్రపంచంలో ఎవరికి ఇవ్వనంత గౌరవం ఆయనకి ఇచ్చాడు వర్మకి. వాళ్ళిద్దరితో ఆశీర్వాదాలు తీసుకోవడం, దండం పెట్టడం ఏం ఆషామాషి? పవన్ కళ్యాణ్ ఒకరికి దండం పెట్టడం అంటే చేశాడు కదా. ఆ గౌరవం ఇక తప్పదు. అతని రాజకీయ కెరీర్ పరంగా వర్మ ఆలోచించుకోవాల్సి ఉంది. ఇక ఆ కూటమిలో అయితే అతను పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకే అక్కడ రాదు, వేరే లెక్కలు చూసుకున్న తర్వాత ఇంకా వర్మతో పని లేదని ఏమన్నా అనిపించింది ఏంటి కూటమి? కానీ అంతే కదా. ఎప్పుడైనా ఇప్పుడు ఆ రోజునే మనం మాట్లాడుకుందాం ఎట్లాగుంటది. ఇప్పుడు ఉమా తీసుకొచ్చి పెట్టారండి, ఏమి హామీ ఇస్తారు? ఏమని ఇచ్చారంటే ఆయనకి హామీ చెప్పనండి. ఆయన్ని నాకు ఎమ్మెల్సీ ఇస్తానని కానీ లేకపోతే మంత్రి ఇస్తానని కానీ ఏమైనా చెప్పాడా? ఏం చెప్తారు? నేను చూసుకుంటాను, మనకు ఆయన గెలిపించడం ముఖ్యం అని చెప్తాడు. పార్టీ నీ పట్ల బాగా జాగ్రత్తగా ఉంటుందని చెప్తారు. అంతేగాని నిన్ను ఎమ్మెల్సీని చేస్తాను, మంత్రిని చేస్తానని చెప్తారా? ఒకే నియోజకవర్గం నుంచి 2 మంత్రులు ఇస్తారు.